మా శౌర్యాని అండ్ మా ఇష్టాన్ని చూడడానికి మా ఫ్రెండ్స్ అయితే ఇంటికొచ్చారు. అండ్ వస్తూ ఒక క్యూట్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటో లాస్ట్‌లో చూసేద్దాం. లైఫ్‌లో ఏది సంపాదించినా, సంపాదించకపోయినా ఒక నలుగురు మనుషుల్ని సంపాదించాలి అంటారు కదా! సో, అలా మా లైఫ్‌లో నలుగురు కంటే ఎక్కువ మందే ఉన్నారు. అండ్ ఆ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్‌లో వీళ్ళు కూడా ఒకళ్ళు. శ్రావణ్ అన్న అండ్ జ్యోతి చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ మంచి ఫ్యామిలీ. నేనైతే ఫ్రెండ్స్ అని చెప్పను. మా ఫ్యామిలీలో మెంబర్స్ అని చెప్తాను. అంత మంచివాళ్ళు. మనకి రోజు ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఒక ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్, మనం కష్టంలో ఉన్నప్పుడు ఏం ఫీల్ అవ్వద్దు, మేము మీతో ఉన్నాం కదా అని ఒక భరోసా ఇస్తే చాలు. అన్నిటికీ మనీ ఇంపార్టెన్స్ కాదు. సో, మనుషులకి వాల్యూ ఇస్తారా, మనీకి వాల్యూ ఇస్తారా కింద కమెంట్ చేయండి. ఒకప్పుడు మనుషులకి వాల్యూ ఉండేది, బట్ ఇప్పుడు మనీకే వాల్యూ ఉంటుంది. సో సో మీకు ఏది ఇంపార్టెంట్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. 100 మంది ఫ్రెండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక ట్రూ ఫ్రెండ్ ఉంటే చాలు. వాళ్ళు 100 మందితో సమానం. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. నేనైతే అదే నమ్ముతాను. నేను మా సుధా అయితే చాలా మంచిగా ఉంటాం అందరితో. సో, అందుకే మాతో కూడా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా ఉంటారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అందరూ మంచిగా వస్తారు. అండ్ ఆ క్యూట్ గిఫ్ట్ ఏంటి అనంటే ఈ పట్టీలు చాలా క్యూట్‌గా అనిపించాయి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ రోజు ఏకాదశి ఇంకా మంచి రోజు కదా అని చెప్పి మా రోష్‌కైతే మా బుజ్జి బంగారానికైతే వేపించాము. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే కలిసాము. అన్నీ కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాము. అన్నీ షేర్ చేసుకున్నాము. చాలా మంచిగా హ్యాపీగా డే అంతా టైం స్పెండ్ చేసాము ఆ రోజు. మీ లైఫ్‌లో కూడా ఒక నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.